హాయ్ నేను సతీష్. ఇక గ్రాండ్ ఫైనల్ దగ్గర అవుతుంది. లాస్ట్‌కి వచ్చేసింది గనుక ఎంత ఓట్లు వేసుకున్నా ఈ 2 వారాలే గనుక సోషల్ మీడియాలో పీఆర్ అయితే బాగా యాక్టివ్ అయిపోయారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఏకంగా దాడి చేసేద్దాం, బెదిరించేద్దాం, తిట్టేద్దాం, నోటుకొచ్చినట్టు కామెంట్లు పెట్టేద్దాం. ఇట్లా చెలరేగిపోతా ఉన్నారు. సో, ఇది చాలా క్రూషియల్ టైమ్ అని అర్థమైతా ఉంది కాబట్టి, వాళ్ళకి కూడా ముందే అర్థమైంది కాబట్టి, ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ, 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 మళ్ళీ మనం ప్రమోట్ చేసుకోవాలన్నా రాదు అని చెప్పి చెలరేగిపోతూ ఉన్నారు. ఇప్పుడు జనరల్‌గా ఏంటి, నేను ఇంతకుముందు ప్రోమో వీడియో కూడా చెప్పా కదా! ఈ ఓటింగ్ అనాలిసిస్ కూడా చెప్పుకుందాం. ఎవరు విన్నర్ అయితున్నట్టు కూడా ఇప్పటికే నేను ఇన్ని సీజన్‌లో చూసా. ముందే ఫస్టే పసిగట్టేస్తా. ఎవరిలో క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరు అవుతారు ఏంటనేది. ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో, దాని గురించి ఓటింగ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు దాని గురించి కూడా చెప్పుకుందాం. అయితే కామెంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఇదివరకు ఏంటంటే జెన్యూన్ ఆడియన్స్ ఉంటారు కదా! జనరల్‌గా ఒక షో చూసి వాళ్ళకి ఏమనిపిస్తదో కామన్ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళకి పీఆర్ పెట్టే కామెంట్లు అనకూడదులే. పీఆర్ పెట్టే తిట్లకి, బూతులకి ఇట్లా రివ్యూయర్స్ అంటే తెగ టార్గెట్ చేసి కనీస జ్ఞానము, విచక్షణ అనేది కూడా లేకుండా నిజంగా చెప్పాలంటే మనం కూడా మనకు ఆ భాష రాదనుకుంటారో, తెలీదనుకుంటారో గానీ మరి ఈ అమాయకత్వం ఏందో అర్థం కావట్లే. మనకు తెలీదా? అచ్చ తెలుగు ఊరమాస్ తెలుగు భాష మనకు తెలీదా? ఎలా కొట్టాలి, ఎలా ఇవ్వాలి, ఎలా చెప్పాలా? అయితే ఈళ్ళ తింగరతనం అనుకోవాలా? తెలివి తక్కువతనం ఏమనుకో ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఎట్లా ఉంటదంటే, మీరు 'గౌతమ్ పీఆర్' సార్, మీకు 'నిఖిల్' నచ్చడు సార్, మీరు కన్నడ బ్యాచ్ అంటే యాంటీ సార్, మీకు నచ్చదు ఇట్లా ఉంటాయి అవి. లేదా మీరెందుకో టార్గెట్ చేస్తున్నారు ఇట్లా ఉంటాయి. కానీ పీఆర్ కామెంట్స్ ఏంటి నెక్స్ట్ లెవెల్‌కి, ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి ఎళ్ళిపోయి ఓవర్ చేస్తా ఉంటారు. ఎట్లా చేస్తారంటే నిజంగా మీరు ఈ సీజన్ నిఖిల్‌కి పీఆర్ చేసుకోండి తప్పే లేదు. అది తప్పే కాదు. బట్ మీకు కొత్తేమో, మీకు ఫస్ట్ ఏమో. నాకు ఇక్కడ ఇన్ని సీజన్‌లు ఇక్కడ పండిపోయినాయి. సో, నా క్రెడిబిలిటీ పెరుగుతుంది తప్ప జెన్యూన్‌గా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు. ఏనాడు ఇతను ఈ పెయిడ్ ప్రమోషన్‌లు, ఆ బొక్క ప్రమోషన్‌లు, ఈ బొంగు ప్రమోషన్‌లు ఇట్లా డబ్బా కొట్టుకునే బ్యాచ్ కాదురా అబ్బాయి. తెలుసుకోండి కొద్దిగా. ఇప్పుడు నేను ప్రమోట్ చేయాలంటే ఏముంది బ్యాక్‌గ్రౌండ్‌లో రోజుకోటి పెట్టొచ్చు. ప్రమోట్ చేయొచ్చు. డబ్బులకే చిల్లర కోసమే చేసుకోవాలంటే 100 చేయొచ్చు. ఆ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ కోట్ల వ్యూస్ వస్తాయి. ఒక సీజన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేసరికి కోట్లలో కనీసం 3,00,00,000 వరకు వ్యూస్ వస్తాయి. నేను డెడ్ ఈజీగా చేయొచ్చు ప్రమోట్. డబ్బుల కోసం చేయాలంటే. మీకు జుజుబి చెప్తా గదా! ఇంతమంది 8దో సీజన్ ఇది. ఓటీటీ కలుపుకుంటే 9 సీజన్‌లు. చూసి పండిపోయా. ఇతను ఓపెన్‌గా మాట్లాడతాడు. కుండ బద్దలుగా కొడతాడు. లాంగ్వేజ్ కూడా అటు ఇటు కాడు. మాటకి ఆచితూచి జాగ్రత్తగా చక్కగా మంచి లాంగ్వేజ్‌తో చెబుతాడని ఉంటది తప్ప, నాకు క్రెడిబిలిటీ పెరుగుద్ది తప్ప, మీలాంటి జుజుబి బ్యాచ్ వచ్చేసి ఏదో అరిచేసుకొని, చించేసుకొని, పీకేసుకొని కామెంట్లు పెట్టేస్తే ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తామంటే ఆడియన్స్‌ను చేయలేరు, నన్ను చేయలేరు. నాకు ఏమాత్రం మీరు తగ్గించలేరు. ఇప్పుడు జనరల్‌గా పెట్టినట్టుగా 'గౌతమ్ బీఆర్' పెట్టుకున్నా ఓకే. వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ ఒపీనియన్ వదిలేస్తా. బట్ ఇంకా అంతకంటా బూతులు తిట్టేసి నాకే కాదు రివ్యూయర్స్‌కి అందరికీ కోతలు, నోటికొచ్చిన కోతలు ఇక్కడ అందరూ ఫేస్ చేసేదే. ఇప్పుడు జెన్యూన్ ఆడియన్స్ బాధైతే నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే మీకు కంటెస్టెంట్ ఒక యాంగిల్‌లో కనెక్ట్ అయితారు. దానికోసం నేను బాగా ఆడలేదని చెబితే మీరు హర్ట్ అవ్వచ్చు, బాధపడొచ్చు. అయ్యో! మాకు అర్థమై మేమనుకున్నట్టుగా మాకు అర్థం చేసుకున్నట్టుగా ఇతనికి ఇంకోలాగా అర్థమైందా? మా ఫేవరెట్ కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేయలేదని బాధపడొచ్చు. దాన్ని నేను అర్థం చేసుకుంటా. వాళ్ళు ఎక్కడ లెవెల్ దాటరు. మీకు నిఖిల్ అంటే నచ్చదండి, మీకు ఆవిడంటే నచ్చదండి, మీకు ఈ ప్రేరణ అంటే నచ్చదండి, లేకపోతే మీరు టార్గెట్ చేస్తారని, మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారని, మీరు పీఆర్ అనిపిస్తుంది. ఇట్లా ఒక మంచిగా ఉంటది ఆళ్ళది. కానీ హద్దులు దాటిపోయి ఎవడెవడు చేస్తాడో నాకు తెలీదురే. ఎంతమందిని చూసాను నేను. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడి నుంచి పని చేస్తున్నారో, ఎంతమంది పని చేస్తున్నారో, ఎవరికి ఎంత పీఆర్ చేస్తున్నారో, మీరు మాట్లాడుకున్న ప్యాకేజీలేంటో మొత్తం చిట్టాబద్దులనేది తీయమంటారేంటి? ఇప్పుడు ఇన్నాళ్ళు నిఖిల్ మూసుకొని కూర్చున్నాడని అక్కడ అడుగుతున్నాడు ప్రోమో చూస్తే. మనకదే కనిపిస్తుంది. ఎందుకని ఏమైపోయింది ఆ ముసుగు? ఎక్కడికి పోయింది? పృథ్వీ భాషలో చెప్పాలంటే బొచ్చు కూడా బీకల ఉన్నట్టే చెబుతా నేను. ఆ భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఈ సీజన్‌లో ఆహ్, గౌతమ్ కృష్ణ గురించి కూడా ఈ సీజన్ పెద్ద క్రీమ్ బిస్కట్ అవుతుంది. నేనొక్కడే థంబ్‌నెయిల్ పెట్టా. ఆ రోజేమో నేను నిఖిల్ పీఆరా? నిఖిల్ ఏమో మాస్క్ మొత్తం ముసుగేసాడు. సేఫ్ గేమ్ నంబర్ 1 ఏ సీజన్‌లో ఆట ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్ రావడం, విన్నర్ అవ్వడం ఆయన అదృష్టం నిజంగా. ఎందుకంటే ఈ సీజన్ పడుకోబెట్టేసిందే వీళ్ళు. 5వ వారం నుంచి గౌతమ్ అండ్ వీళ్ళొచ్చిన తర్వాతే కదా సీజన్‌కి ఎలివేషన్ వచ్చింది, హైప్ వచ్చింది, ఆడియన్స్‌లో కొద్దిగా ఊపొచ్చింది. ఆ సీజన్ మొత్తం ఎక్కడికో వెళ్తదన్న ఫీలింగొచ్చింది. అంతవరకు ఏం చేశారు? ఈ సేఫ్ గేమ్‌తో, ఈ మాస్క్ ప్లేయర్‌తో మొత్తం పడుకోబెట్టేయలేదా? ఈ తెలుగు బిగ్ బాసా? కన్నడ బిగ్ బాస్ ఏందిరా ఈ కర్మ అనే మాదిరి కనిపించలేదా? సో, అలాంటప్పుడు కూడా వచ్చినా సరే గౌతమ్ వచ్చి మళ్ళీ ఈ సీజన్‌లో ఈ ట్రాకు, క్రష్, బుస్సు, తొక్క, తోటకూర అంటే పెద్ద క్రీమ్ బిస్కట్ అయిపోతడు. ఈ సీజన్‌లో ఇందుకోసం వస్తున్నాడనుకుంటారు. ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరని కూడా చెప్పా. సో, అది మీకు అర్థం కాదా? లేదా మీకు కనబడదా? ఏంది నాకు ఏదో కోట శ్రీనివాసరావు అంటాడు కదా! కళ్ళు కాకులు మింగాయా? అలాంటి భాష వాడాలా ఏంటి? అర్థం కాదా మీకు?
చేసుకోండి, మీ ప్రచారం చేసుకోండి, మీ ప్రొఫెషన్ తప్పు పట్టట్లే. హద్దులు దాటి ఇంకా మీరు చేస్తే నేను కూడా డోస్ పెంచాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు విన్నరు, ఎవరు రన్నరు ఫుల్ క్లారిటీ. మీరు పీక్కోవడమేందిరా? అది క్లియర్‌గా అర్థమైతే ఉంది గదా! విన్నర్ ఇప్పుడు అవుతాడు. మీ కంటెస్టెంట్ అయితాడు. నేను ఇన్ని సీజన్‌లు 8 సీజన్‌ల నుంచి చూస్తాను. నాకు తెలీదా? మీ క్లారిటీ మీకుంది. మీకొక మంచి అవకాశం వచ్చింది. అద్భుతమైన అవకాశం వచ్చింది. వినియోగించుకోండి. పండగ చేసుకోండి. వచ్చే సీజన్ కూడా మళ్ళీ దీన్ని పెట్టుకొని ప్రమోట్ చేసుకోండి. ఇగో మేము గత సీజన్‌లో పలానా కంటెస్టెంట్‌కి, నిఖిల్‌కి సపోర్ట్ చేసాం, ఫేవర్ చేసాం, మేము గెలిపించుకున్నాం. మీకు కూడా ఇలా గెలిపిస్తాం అని ప్యాకేజ్ పెంచుకోండి. ఇప్పుడు ఒక 50,000 అయితే అప్పుడు ఒక 70,000 చేసుకోండి. ఎవడొద్దన్నాడు? మీ ప్రొఫెషన్ మీరది. కానీ ఇక్కడ జనరల్ ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేద్దాం, రివ్యూయర్స్‌ని తిట్టేద్దాం. ఏమి చెప్పాగా పృథ్వీ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే బొచ్చు కూడా పీకలేరు మీరు. పెద్ద పెద్ద సీజన్‌లు, పెద్ద పెద్ద గొడవలు చాలా చాలా చూసాను నేను. ఈ సోషల్ మీడియాలో అన్నింట్లో గూడా. ఇప్పుడు ఈ సీజన్ 5 వారాలు పడుకోబెట్టేసారు చక్కగా. చాలు ఇక బజ్జో పెట్టేద్దాం, మనం ముసుగేసాం, ఇక్కడ సీజన్ కూడా ముసుగేసేద్దాం అని. అప్పుడు అసలైన తెలుగు వాళ్ళందరూ 8 మంది వచ్చి, ఒక రైవల్రీ వచ్చి, ఒక ఎలివేషన్ వచ్చి, టక 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 మాటలకు మాటలు, ఫైటింగ్ వచ్చి, ఒక పంచులొచ్చి, జోకులొచ్చి, ఒక జోషొచ్చి లేచింది కొద్ది సీజను. సో, అలాంటోడు ఇప్పుడు మళ్ళీ విన్నర్ మెటీరియల్‌గా దూసుకెళ్తున్నాడు అంటే గౌతమ్ కృష్ణ గ్రేటే కదా! మంచిగా ఆడుతున్నట్టే కదా! అంత సేఫ్‌లో అయితే నెట్టుకొచ్చారు. అది చెబితే మీకు ఎక్కడో కాలుతది తప్పులేదు. డబ్బులు తీసుకున్నారు కూడా మనకి కాలుతది రోయ్! కాలడంలో తప్పే లేదు. హ్మ్. పోయి కాలేజీలకి, రైతు బజార్‌లకి పోయి స్టూడెంట్స్‌కి డేటా రీచార్జ్‌లు చేస్తాం. అమ్మలక్కలకేమో మీకు మొబైల్ రీచార్జ్‌లు చేస్తాం. ఫోన్ బ్యాలెన్స్‌లేస్తాం. ఇట్లా చేసుకోండి. తప్పే లేదు. గుద్దుకోండి ఓట్లు. బాట్స్‌లో, వెబ్‌సైట్స్‌లో గుద్దుకున్నట్టుగా. ఇప్పుడు మొన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. 'గౌతమ్ కృష్ణ' 'తేజ' విషయంలో చేసింది రాంగ్ గేమ్ అది. ఎందుకు నేను సోలోగా ఆడతానని ప్రూవ్ చేసుకున్నానికే ప్రత్యేకించి చేసేద్దామని ఆట చూస్తే ఎవడిది గ్రూప్ గేమో, ఎవడిది సోలో గేమో అర్థమైద్ది కదా! ప్రత్యేకించి నాకెక్కడ సోలో బాయ్, సోలో ప్లేయర్ అన్న ట్యాగ్ పోద్దేమో అని మాదిరిగా 'తేజ' విషయంలో ఇవ్వకపోవడం అనేది తప్పు. ఫ్రెండ్ విషయంలో అట్లా చేస్తే ఎవ్వరు ఆడియన్స్ తప్పు పట్టరు. గ్రూప్ గేమ్ ఆడితే తప్పు అని క్లియర్‌గా నేనే చెప్పా. ప్రతిసారి ఏదో ఉద్ధరించడానికి పైగా అక్కడ ప్రేరణ విషయంలో ఎగ్జాక్ట్‌గా నేను ఏది చెప్పానో నెక్స్ట్ డే 'తేజ' అదే పాయింట్స్ చెప్పాడు. ప్రేరణతో అంత గొడవైనా సరే కావాలని ఎందుకిచ్చాడు ఆమెకి. అది లేదు మా మధ్య, నేను చాలా దయార్థ హృదయం నిన్నటి చెప్పుకోలేదని చేశాడు. అట్టగే ఉమెన్ వీక్ అని ఇట్లాంటివి ఎట్లా తెస్తాడు. దానివల్ల ఫైనల్‌గా బూమరాంగ్ అయ్యేది అతడే. దానివల్ల సాధించేది పైసా కూడా ఉండదు. 10 పైసలు ప్రయోజనం ఉండదు. నేను చెప్పా మళ్ళీ తర్వాత 'తేజ' అవుట్ అయిపోయి కూడా అదే చెప్పాడు. మళ్ళీ ముందు చెప్పా, ఇప్పుడు చెప్పా, ఎప్పుడైనా చెబుతా. ఇతను చేసిన మిస్టేక్స్ ఇవని. సో, ఇవన్నీ పెట్టేటప్పుడేమో అది మీకు సమ్మగా హాయిగా ఉంటదా? అప్పుడు మన నా వీడియోలు తీసుకొని వైరల్ చేసుకుంటారా? ఇగో గౌతమ్ ఎట్లా చెప్పాడు, ఇతను చెప్పాడు. అప్పుడు నేను జెన్యూన్ రివ్యూ కదా మీకు. మీ నిఖిల్ ఏమో బొక్కలాగా ఆడుతుండు, ముసుగేస్తాడు, తొక్కలాగా ఆడాడు ఇవన్నీ చెప్పేసరికి అయ్యో! నేను పియ్యారు. ఓకే. అంతకు మించి దాటేస్తారా లైను? ఆ! ఎప్పుడైనా ఈ సీజన్‌లో ఒక్కటి అబ్బా! ఇదిరా గూస్ బంప్స్, ఇదిరా ఫైర్ అనే గేమ్ ఒక్కనాడు కనపడిందా? ఆ ఫిజికల్ టాస్క్‌లో వీక్‌గా ఉండేళ్ళ మణికంఠ మీదకో, వీళ్ళ మీదకి ఎగిరి పడడం తప్ప ఆ! 'ప్రేరణ', 'యష్మి' వాళ్ళ మీద తప్ప నామినేషన్‌లో ఏనాడైనా ఫైరొచ్చిందా? మరి అదే గదా! ఆయన ఈరోజు అడిగింది. ఏది రియల్? ఏది నిజం? ఏది నిజం? అని ఆడియన్స్ కూడా అదే గదా అడుగుతారు. ఇన్నాళ్ళు ఏడబోయింది నాయన ఈ బంగారం, ఈ ఫైర్ అని జెప్పేసి. ఎంతసేపు అక్కడ 'ప్రేరణ', 'యష్మి' ఆడేటప్పుడో లేకపోతే ఇంకొక 'మణికంఠ' మీదకొచ్చేసరికి ఫిజికల్ టాస్క్‌లొచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఆడేసి తర్వాతొచ్చి నాన్న మేకవన్నీ పులుల, గోముఖ వ్యాఘ్రంలా ఇలా ఆడే ఆటకి ముసుగు ప్లేయర్ గాపోతే, మాస్క్ మ్యాన్ గాపోతే ఇంకేమంటారు? ఇప్పుడు నన్ను రెచ్చగొట్టడం వల్ల మరింత డోస్ పెరుగుతది తప్ప మీరు పీకేదేం లేదు చెబుతున్నా గదా! ఇన్ని సీజన్‌లు చూసి ఇప్పుడు కూడా చెబుతున్నా మీ వాడే విన్నర్ నో డౌటు. కాకపోతే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి గదా! పిఆర్ విన్నర్ అంతే. నో డౌట్ ఆడియన్స్‌తో కనెక్షన్ రాలే. వచ్చుంటే వైల్డ్ కార్డ్‌లు 8 మందిని అలా తెచ్చేయాల్సిన అవసరమే లేదు బిగ్ బాస్‌కి. అయిపోయిందిరా బాబు! ఇది సీజన్ 6ని మించి చేసేస్తాననే ఉద్దేశంతోనే ఏకంగా 8 మంది కాన్సెప్ట్‌తో ఒకేసారి మొత్తం తెలుగు బ్యాచ్‌ని దించేదానికి కారణం అది. ఏం ఫస్టే ఎందుకు అటు ఇటు మిక్సింగ్ చేయొచ్చు కదా! ఇదే భాష కూడా అర్థం కావట్లే. ఏ బిగ్ బాస్ అర్థం కావట్లే. మొత్తం పడుకోబెట్టేశారు. కంటెస్టెంట్‌లే కాదు సీజన్‌కే ముసుగేసారనే ఉద్దేశంతోను ప్యూర్‌లీ తెలుగు పీపుల్‌లో మొత్తం 8 మంది అప్పుడే నలుగురు అట్ట అట్ట తేవచ్చు కదా! ఎట్లా అయిపోయింది ఒక దశలో 1, 2, 3, 4 ఆ బ్యాచే ఉంటదేమో. కనీసం ఒకడైనా తెలుగోడు ఉంటాడనే దశలో ఇతను రావడం, ఆ గ్రూప్‌కి గట్టిగా ఢీకొట్టడం, ఆ గ్రూప్ గేమ్‌ని ఎండగట్టడం, ఆ రైవల్రీ రావడం. ఒకవేళ తెలుగు ప్రేక్షకులు నిజంగా అతనికి మనవడు అనుకుంటే ఖచ్చితంగా ఏడో వారం, ఎనిమిదో వారం ఎందుకు పంపిస్తారు ఔట్ అయిపోయాడు అన్నారు కదా! మణికంఠ వెళ్ళిపోవడం తర్వాత మళ్ళీ ఇతను ఉండి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఇక డూ ఆర్ డై తాడైపోయాడు ఇక్కడ ముసుగుల్లో, మాస్కుల్లో ఏమీ లేదని ఓపెన్‌గా ఆడాడు. ఫైర్‌తో ఆడాడు. అలాంటి ఫైర్ ఎప్పుడైనా కనపడిందిరా మీకు? అదా విన్నర్ క్వాలిటీసా? బయటేదో పియ్యారు. వద్దు గుద్దుకోండి ఎవరొద్దన్నారు. అది తప్పేం కాదు గదా! నేనెప్పుడు దాన్ని తప్పు పట్టను. గుద్దుకోవచ్చు తప్పే లేదు. ఎవరు శక్తి సామర్థ్యాలు అవంతే. హౌస్‌లో వాళ్ళాడతారు. హౌస్ బయట మీరాడతారు అంతే. ఇప్పుడు పీఆర్ ఔట్‌లతో అయ్యారా? జనర ఎ ఎ ఏంటిది జెన్యూన్ ఆడియన్స్‌తో అయ్యారా? అది అనవసరం. అయ్యారా లేదా అంతే.
అట్లాగే చూస్తారు. నాకు తెలీదా? మీ పని చూసుకోండి. మూసుకొని పని చూసుకోండి పోయి. జనంతో సంబంధం లేకుండా పీఆర్‌తో గెలిపించుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది కనుక, అది పండగ చేసుకొని మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది. రివ్యూర్స్‌ని తిట్టేసి, కామెంట్లు పెట్టేసి ఏమి లేదు. చెప్తున్నా కదా! ఏమి చేసేదిలే. బాట్స్‌లో, వెబ్‌సైట్స్‌లో గుద్దుకోండి. గుద్దుకోవడం వల్ల ఏమొస్తది? మీ ఫైటింగులు తప్ప. యూట్యూబ్‌లో అంటే క్లారిటీ వస్తది. వస్తది ఖచ్చితంగా. ఆ! ఎంతమందిని చూడలేదు నేను. ఏం సాధించేస్తారు మీరు? ఇంకా డోస్ పెంచమంటే పెంచేస్తా. ఇంకా పెంచమంటే పెంచుతా. కాకపోతే నాకంటూ కొద్దిగా ఎథిక్స్ అన్నీ ఉంటాయి గాబట్టి అలా అలా వెళ్తా. ఓకే. మీరు మనీ తీసుకునే దానికి న్యాయం జేయండి తప్పే లేదు. కానీ అందరిని ఏదో సామెత జెప్పినట్టుగా అందరూ మీలాగా ఉంటారని అపోహలవి. ఇన్ని సీజన్‌లో ఏనాడినా ఒక్క పెయిడ్ ప్రమోషన్. వద్దంటారా? కాదంటారా? కోట్లు కోట్లు తీసుకుని సెలబ్రిటీలే జేస్తారు పెయిడ్ ప్రమోషన్స్. నేను జేయగూడదా? కానీ నాకు అవసరం లేదు. ఇంతవరకు నేను జేయలే. అది ఒక్కటే కదా లాజిక్. మీకు కామన్ సెన్స్ ఉంటే అది ఒకటే గదా! గౌతమ్ గురించి విమర్శించేటప్పుడు కూడా మీకే సమ్మగా హాయా! సతీష్ జెన్యూన్. మీరే మళ్ళీ వైరల్ జేయడం, ప్రమోట్ జేయడం, నా వీడియోలో కటింగ్ జేసుకొని షేర్ జేసుకోవడమా? మీ వోడికి జెప్పేసరికి అబ్బో! కాదా? జనాల పిచ్చోలా? ఆ క్రెడిబిలిటీ ఏంటో ఆడియన్స్‌కి తెలుసు. 'బిగ్ బాస్' ఫస్ట్ నుంచి ఫాలో అయితున్న అందరికీ తెలుసు. ఇతను కుండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు. మొహమాటం పడడు. అలాగని పనికిమాలిన లాంగ్వేజ్ కూడా వాడేదుండదు. అర్థమైందా? రాక తెలియక గాదు. ఎళ్ళగలం నెక్స్ట్ లెవెల్‌కి. ఎథిక్స్ ఉంటాయి కదా! అవి ఫాలో అయితా అది. ఓకే. సరిగ్గా ఓటింగ్ పరంగా కూడా చూసుకుంటే ఎట్లా ఉందంటే, చాలా ట్విస్ట్‌లయితే ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఈ వారం ఓటింగ్ చూసుకున్నా సరే. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే 'రోహిణి' ఔట్ అయిపోద్దని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ షేర్ అవుతున్నాయి ఓట్లు ఆమెకి. ఎవరికి 'టేస్టీ తేజ' ఔట్ అయిపోయాడు. తర్వాత 'అవినాష్' ఏమో నామినేషన్‌లో లేడు గనుక వాళ్ళిద్దరూ కనీసం తక్కువలో తక్కువ ఒక 5, 6% ఓట్లైనా ఆమెకు పడతా ఉంటాయి ఖచ్చితంగా. సో, ఆమె అయితే ఈ వారం ఔట్ అయిపోద్దనుకున్న వాళ్ళకైతే కొద్దిగా నిరాశ తప్పదు. ఆవిడైతే అవ్వదు. ఉంటుందని నేను అనుకుంటున్నా. అలాగే ఇంకోటేంటి సెకండ్ ఫైనలిస్ట్ కోసం నబీల్, ప్రేరణ వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎపిసోడ్ చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తది. సో, వాళ్ళిద్దరిలో ఎవరైనా సెకండ్ ఫైనలిస్ట్ ఈ టాస్క్‌ల ద్వారా, ఈ ప్రాసెస్ ద్వారా, ప్రక్రియ ద్వారా చెక్కులివ్వడం ఏమంటారు ఇవంతా సంథింగ్ ఏదో చేస్తున్నాడు 'బిగ్ బాస్.' దాని ద్వారా ఏదైనా ఒకరు అయిపితే మిగతా వాళ్ళైతే మాత్రం డేంజర్‌లోకి వస్తారు. నో డౌట్ నబీల్ ఆర్ ప్రేరణలు. ఎపిసోడ్ అయ్యాక దాని గురించి ఫుల్ డెప్త్‌గా అనలైజ్ చేద్దాం. మొత్తం సినారియో ఎట్లా మారిపోద్ది అనేది కూడా. అలాగే ఇక ఓవరాల్‌గా చూసుకునే ఓటింగ్‌లో నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు 33%. చెప్పే కదా నేను వీక్‌లో. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉంచేటప్పుడు ఏంటి వాళ్ళ ఓట్లయితే షేర్ అయితే బయటకు వచ్చేసారు ఇప్పుడు. యష్మి, పృథ్వీ ఇద్దరు వచ్చేసారు. పృథ్వీకి పడే 5, 6% ఓటింగ్ అలాగా అతనికే షేర్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోతున్న లోపల ఉండే కంటెస్టెంట్ బాధపడతారు. కానీ వాళ్ళు బయటికి రావడం వల్ల వాళ్ళకి ప్లస్సే. లోపల ఉంటేనే నష్టం. ఉంటే ఏమైతదో వాళ్ళకి 5, 6% టాప్ 5 వరకు తేవాలని చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ సరే టాప్ 5లోకి వచ్చేసాడు కదా! ఎక్కడైనా షేర్ చేస్తే చేయాలనుకుంటారు తప్ప ఇప్పుడు ఇంకొక వారం ముందే అలవాటు పడిపోతారు. ఇంకా అతనికి పడే 5, 6% కూడా ఇతనికే పడుతుంది. అందువల్ల 33%తో ఫస్ట్ ప్లేస్‌లో ప్రస్తుతానికి ఉన్నాడు. యావరేజ్‌గా చూసుకుని అన్నింట్లో కలిపి చూసుకున్నా. సో, ఇప్పుడు కామెంట్‌లు కూడా చూస్తాం కదా! కన్నడ కామెంట్‌లే ఎక్కువ. ఆ మెయిల్ ఐడీలు చూస్తే తెలీదా నాకు? పీఆర్ ఫ్యాన్స్ కనీసం తక్కువలో తక్కువ ఒక 50 మెయిల్ ఐడీలు చూస్తే వాటిని నాకు తెలీదా? ఒక మెయిల్ ఐడీ ఒక వందల వేల మెయిల్ ఐడీస్ ఎట్లా గుర్తించాలి? ఎట్లా క్రియేట్ చేయాలనేది సింగిల్ క్లిక్‌తో టక 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 ఎన్ని వేలు కావాలంటే అన్ని క్లియర్ చేసుకోవచ్చు. దాంతో మెసేజ్‌లు పెట్టేసి వాటితో అందరూ ఏ రివ్యూర్ వీళ్ళకి నెగెటివ్‌గా చెప్పినా, ఎగనెస్ట్‌గా చెప్పినా వాళ్ళని అవే మెయిల్ ఐడీలతో తిట్టడం. నిఖిలే విన్నర్. కాదని ఎవరన్నారు? ఇప్పటికి కూడా నేను చెబుతున్నా కదా! ఇప్పటికి కూడా స్కోప్ ఆయనకుంది. గత వారం వరకు ఒక లెక్క, ఈ వారం ఒక లెక్క, వచ్చే ఫైనల్ వీక్ మరొక లెక్క. అప్పుడు మళ్ళీ ఈక్వేషన్స్ అన్నీ మారుతాయి. అది వేరే లెవెల్ ఓటింగ్ జరుగుద్ది. వేరే లెవెల్ క్యాంపెయిన్ జరుగుద్ది. కానీ ఇప్పటికి కూడా ఆయనకే ఉంది. వచ్చే వరకైనా సరే ఆయనకే మెజారిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఎంతవరకు గౌతమ్ మీరు గౌతమ్ పియ్యర్ ఓకే. ఇంకెట్లా పెడతారు? మీకు గౌతమ్ అంటే నచ్చుతాడు. మీకు ఈయనంటే నచ్చడు. ఆయనంటే నచ్చడు. ఇదివరకు జనరల్ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ పెట్టేది. కానీ అంతకు మించి ఎవరు పెడతారంటే అయితే సైకోగల్లే పెట్టాలి. లేదా పీఆర్‌లో పెట్టాలి. ఆ హద్దులు దాటే భాష వాడుతున్నారంటే కంటెస్టెంట్స్ విషయంలో కూడా నిజంగా టూ మచ్ అది. వీళ్ళకి నచ్చకపోతే అవతల కంటెస్టెంట్స్ గురించి, వాళ్ళ గురించి ఎంత దారుణమైన భాషతో దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇది ఇద్దరే చేస్తారు. ఒకటి పీఆర్ లేదా సైకోస్. అవి అర్థమైతున్నాయి గదా! ఇప్పుడు వాళ్ళేమన్నా అబ్బే! మాకు మా సొంత రాష్ట్రం అండి. మాకు ఆ ఫీలింగ్ లేదండి. భాషాభిమానం లేదండి. మేము నిఖిల్‌కి ఓట్లు వేయమండి అంటారా? ఎందుకు వదులుకుంటారు? వాళ్ళ రాష్ట్రం నుంచి వచ్చాడు. పక్క రాష్ట్రం గెలిచిండ్రు వాళ్ళు వదులుకుంటారా? పోనీ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి వేరే కంటెస్టెంట్ ఎక్కడైనా ఎవరైనా పార్టిసిపేషన్ చేస్తే ఇప్పుడు ఆయన బాలాజీ ఆకుల ఆయన ఒకళ్ళు గెలిచాడన్నారు కన్నడలో. అప్పుడు మరి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయరా? మొత్తం ఇంతవరకు స్టేట్స్ అంతా కాకపోయినా కనీసం వాళ్ళ ప్రాంతం నుంచైనా వెళ్తాయిగా. ఆయన రాయలసీమలో ఏదో ప్రాంతానికి చెందిన ఆయన అన్నారు. సో, ఆయనకి ఆ ఏరియా నుంచైనా ప్రచారం ఉంటదిగా. సో, అట్లా ఎవరు వదులుకోరు కదా! ఇప్పుడు కూడా అలాంటి అవకాశంతో పాటు ఈ పీఆర్‌కి కూడా బంపర్ ఆఫర్ వచ్చింది. ఇది బెంగుళూరు బేస్డ్‌గా పనిచేస్తుంది. వీళ్ళందరూ అవకాశం వదులుకోవట్ల. ఇప్పుడు సింపుల్‌గా చెబుతానండి. ఇప్పటికి ఎందుకు ఇతనికి ఓటింగ్ అడ్వాంటేజ్ ఉందంటే, ఒక సినిమా ఒక భాషలోనే రిలీజ్ చేస్తే 50,00,00,000 వచ్చిందనుకోండి. అది 2, 3 భాషల్లో చేస్తే ఒక 100, 150,00,00,000 వస్తాయి కదా! అంతే. ఒక ఇంటిలో భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే 2 చేతుల సంపాదన.
ఒక చేత్తో అయితే ఒకటే సంపాదన. అదే కదా! సేమ్ ఇక్కడ ఇతనికి కూడా జరుగుతున్నది అదే. సో, ప్రస్తుతానికేంటి ఇలా జరుగుతా ఉంది ఓటింగ్. ఆయన లీడ్‌లో ఉన్నాడు ఈ వారమంతా. ఫైనల్ వీక్ వచ్చేసరికి చేంజ్ అయితే. బట్ ఈ వీక్ ఎలిమినేట్ అయినోళ్ళ ప్రభావం గూడా ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా ఓట్లు అటు ఇటు అయితాయి. ఈ వారం మరి అవినాష్ కాకుండా మిగతా ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అయిపోయినా వాళ్ళ ఇంపాక్ట్ కూడా మళ్ళీ ఫైనల్ వీక్ అయితే ఖచ్చితంగా ఉంటది. అది ఈ వారం ఎలిమినేషన్ తర్వాత డిసైడ్ అయితది. ఇక రెండో ప్లేస్‌లో గౌతమ్ ఉన్నాడు 30%. కేవలం 3, 4% మాత్రం డిఫరెన్స్ అయితే ఇప్పటికి ఉంది. అయితే ఇతనికి జరిగేది ప్యూర్‌లీ ఇండివిడ్యువల్ ఓటింగే. సోలోగా ఆడుతున్నాడు. ఇతనికి హౌస్‌లో ఫ్రెండ్స్ లేరు. వాళ్ళ నుంచి బయట నుంచి షేరింగ్ అయిపోయింది కూడా లేదు. ఇప్పుడు నిఖిల్, పిఆర్ నిజంగా చెబుతాను కదా! ఎంత బ్యాడ్ చేస్తున్నారంటే ఇతని గురించి. ఆ వేస్ట్ గాడు, ఆ పనికిమాలోడు రకరకాలుగా టూ మచ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయి చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళకి నచ్చకపోతే ఇంకా ఎవరైనా సరే ఇట్లా చేస్తారా? ఇంత దుమారం చేసి అసలా అనకూడని మాటలన్నీ చేసి అంతలా ప్రచారం చేయడం. నిజంగా చెప్పాలంటే నిఖిల్ పిఆర్ ముందు గౌతమ్ పిఆర్ తేలిపోయింది. పస లేకపోయా, సత్తా లేకపోయా, చాటలేకపోయింది. గట్టిగా ఎలివేషన్ ఇవ్వలేకపోతున్నారు. ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఓట్లు ఇప్పుడు తెచ్చుకోవాల్సింది అది. దాని మీద ఫోకస్ కూడా పెట్టలేకపోతున్నారు. గట్టిగా ఆన్సర్ కౌంటర్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆయన సోలోగా ఫైట్ చేస్తున్నారు. దానికి ఆ రేంజ్‌కి తగ్గట్టుగా ఎలివేషన్ అయితే ఇచ్చుకోలేకపోతే తేలిపోయా. ఇప్పుడు ఒక దశలో ఏమనిపించింది నేను ఇందాక చెప్పినట్టుగా, అరే! ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు నుంచి ఒకడైనా టాప్ 5లో ఉంటాడా? 1, 2, 3, 4 ఆ నలుగురే పొజిషన్స్ తీసుకుంటే కనీసం ఐదో ప్లేస్‌లోనే ఎవడు ఉంటాడనుకుంటే ఐదో వారం ఎంటర్ అయ్యారు. అందరూ 8 మంది. ఎంటర్ అయ్యేటప్పుడు అందులో మళ్ళీ వీళ్ళందరూ మనం కమెడియన్స్, మనం ఎంటర్‌టైనర్స్ నిన్న టేస్టీ తేజ్ ఒక మంచి మాట చెప్పాడు ఆ బజ్‌లో. ఎగ్జాక్ట్‌గా నేను అంతకుముందు ఒక 5 డేస్ బ్యాక్ ఎప్పుడో చెప్పా. ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్ ఆయన బయటకొచ్చాక అదే బజ్‌లో చెప్పాడు ఇంకా. ఏమంటాడంటే, ఇప్పుడు మేమంతా కమెడియన్స్ జోనర్‌లో ఎళ్ళామండి. మా కామెడీని ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు, వదిలేస్తారు. బట్ కొద్దిగా హీరోలాగా, కొద్దిగా ఫ్యాను, కొద్దిగా ఆ టైప్ ఉంటారు గదా! పర్సనాలిటీస్. వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉంటది గదా! వాళ్ళకి కొద్దిగా హీరోలు చూసినట్టు చూస్తారు, కనెక్ట్ అయితారు. వాళ్ళకుండే ఫాలోయింగ్ ఉంటదనే మాదిరిగా అట్లా నిజంగా అది కూడా కొంత మైనస్ అయింది. ఆ దశలో వీళ్ళొచ్చేటప్పుడు అందరూ కామెడీగా నమ్ముకోరు. ఎందులో కూడా రైవల్రీ ఉంటది. ఒక ఫైర్ బ్రాండ్ ఉంటాడనే లెక్క ఇతను ఎంటర్ అయ్యి గట్టిగా ఇచ్చి పడేసాడు. ఆ నలుగురిని ఎండగట్టాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్క మాదిరిగా ఆ గ్రూప్ గేమ్‌ని పూర్తిగా ఎక్స్‌పోజ్ చేశాడు. అందువల్ల కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. అబ్బా! కరెక్టోడు వచ్చాడురా బాబు! మళ్ళీ అదేంది ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడు ఔట్ అయిపోయాడని తర్వాత నుంచి కూడా సరే ఇంకేముంది మనం ఇంక తాడోపేడో తేల్చుకుందాం డూ ఆర్ డై అనే మాదిరిగా ఆడడంతో ఇది మాకు గావాల్సింది. ఈ ఫైర్ గావాలి, ఈ రైవల్రీ గావాలి. ఒకడొచ్చాడురా బాబు గట్టిగా ఆడడానికి, అడగడానికి లేకపోతే అంత సే సా సాఫ్ట్‌గా ఏమంటారు దాన్ని సేఫ్‌గా ఆడుకుంటూ వాళ్ళకే వాళ్ళే చేసుకుంటూ ఆ అమ్మాయి ఒకరోజు అంటది కదా! "అరే! ఆడికి అర్థమైపోయిందిరా మనలో మనకెప్పుడు ఉద్వేగం లేదా ప్రేరణకిచ్చుకో" ఇట్లా చూసి చూసి విసిగిపోయినోళ్ళకి ఆ స్టేజ్‌లో ఇతనొచ్చాడు కనెక్ట్ అయ్యాడు. వాళ్ళని గట్టిగా ఢీకొట్టాడు అంతే. ఆ గ్రూప్ గేమ్ బాగా హైలైట్ చేశాడు. మణికంఠ ఉండుంటే టాప్ 5లో ఉండేవాడు. నిఖిల్ విన్నర్ అయ్యేవాడు. గౌతమ్ రావడంతో మణికంఠ ప్లేస్‌లోకి ఇతనొచ్చాడు. రీప్లేస్ చేశారు అంతే. అప్పుడు అంతవరకు ఆయన టార్గెట్ చేస్తే ఆ తర్వాత ఇతన్ని టార్గెట్ చేశారు. ఇతన్ని ఓడించడం, వాళ్ళ కళ్ళల్లో ఒకరి కళ్ళల్లో ఒకరి ఆనందం కోసం అంతా రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్‌గా ఇతన్ని చేయడంతో ఇతను గట్టిగా ఫైట్ చేశాడది. నిజంగా ఇప్పుడు గౌతమ్ పిఆర్ ఉంది. నిఖిల్ పిఆర్ కానీ అక్కడ డామినేషన్ కనిపిస్తుంది. అయినా ఇంత బురద జల్లుతున్న, ఇంత బేడ చేస్తున్నా తట్టుకుని నిలబడ్డాడంటే ఈ ప్రస్తుతానికి 30% అంటే ఓన్‌గా అతను సోలో ప్లేయర్‌గా తెచ్చుకుంటున్న ఓటింగ్ గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పుడు గౌతమ్‌కి అడుగుతానండి కన్నడ నుంచి పట్టుమని 10 ఓట్లైనా వస్తాయా? వస్తాయా? రావా? ఫస్ట్ మెసేజ్ పెట్టండి. పట్టుమని 10 ఓట్లొస్తాయా? రావు గదా! బట్ నిఖిల్‌కి చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పడతా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా 2 ఇంట్లో భార్యాభర్త సంపాదన గావచ్చు, లేదా 2 భాషల్లో ఒక సినిమా రిలీజ్ అయితే వచ్చే కలెక్షన్‌లు గావచ్చు. ఇది కూడా అంతే సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఇక సరే తర్వాత ప్రేరణ అయితే ఒక ఈమెకు కూడా ఓట్ షేరింగ్ అయితే ఎవరో మీద జరుగుతా ఉంది. ప్రస్తుతానికి ఒక 11%తో థర్డ్ ప్లేస్‌లో ఉంది. రోహిణికి 10% చెప్పా కదా! తేజ అండ్ అవినాష్ జరుగుతా ఉంటే, విష్ణుప్రియ 9%తో ఉంటే, నబీల్ 6%తో నబీల్ వెరీ, వెరీ, వెరీ బ్యాడ్ లక్ అనుకోని చెప్పుకోవాలి. విన్నర్ మెటీరియల్ అనుకున్నాడు. ఆయన అలా అలా తగ్గిపోయి ఈ వారం ఏంటో పరిస్థితి తెలియని అయోమయ స్థితికైతే వచ్చేసాడు. కన్‌ఫ్యూజ్ అయిపోయాడు నిజంగా. ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో పోనీ అలా ఉండేవాడు. కనీసం టాప్ 5 అని ఇప్పుడు అదైనా ఉంటదా లేదా అనే పరిస్థితికైతే వచ్చేసాడు. విన్నర్ అనుకుంటే బ్యాడ్ లక్. నిజంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నబీల్‌కి ఓటు వేయాలి, సపోర్ట్ చేయాలి, టాప్ 5లో ఉండాలంటే మరి గట్టిగా ప్రయత్నం చేయాల్సిందే. చూస్తున్నారు కదా! పక్క రాష్ట్రం నుంచి అలా అంత ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా గట్టిగా చేసుకోవాల్సిందే. చెప్పానండి స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఒకటే మాట చెప్పింది. ఇది పీఆర్ సీజన్. వాళ్ళు గెలిపించుకునే విన్నర్. మరి మీరు కూడా మీకు ఆర్థికంగా అన్ని రకాలుగా అండదండలు పుష్కలంగా ఉంటే వాడుకోవడమే, చేసుకోవడమే. ఎవరైనా గెలుచుకోవచ్చు. అంతే సమస్య లేదు. సో, ఇది మరి మీకేమనిపిస్తుంది? మెసేజ్ పెట్టండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.